బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ముగిసిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఎలాంటి మార్పులు లేకుండా తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టునే కొనసాగించింది. ఈ టెస్టు మ్యాచ్ లో సీనియర్లకు విశ్రాంతినిస్తారని జోరుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వార్తలకు తాజాగా బీసీసీఐ చెక్ పెట్టింది. తొలి టెస్టు పూర్తయిన వెంటనే కాన్పూర్లో జరిగే రెండో టెస్టు గురించి ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన చేసింది. రెండో టెస్టు మ్యాచ్లోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుందని పేర్కొంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెండో టెస్టు నుంచి విశ్రాంతి కల్పిస్తారని వార్తలు బయటకొచ్చాయి. అయితే అవన్నీ అబద్దాలని బీసీసీఐ తాజాగా క్లారిటీ ఇచ్చింది. కాన్పూర్ పిచ్ కూడా పేస్ కు అనుకూలంగా ఉండనుంది. మరోసారి టీమిండియా 3 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్ కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. మూడో పేసర్ ఆకాష్ దీప్ స్థానంలో యష్ దయాలకు అవకాశం ఇవ్వచ్చు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ మ్యాచ్ విజయాల ఆధారంగానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించే వీలు ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్లు ఆడబోతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో ఉండాలి. ఈ నేపథ్యంలో ఏ మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. కీలక టెస్ట్ సిరీస్లకు బంగ్లా సిరీస్ ను సన్నద్ధంగా వాడుకోవాలని బీసీసీఐ అనుకుంటోంది.